సార్ ఏపీ ఎలక్షన్స్ అయిపోయాయి కదా. ఒక సెఫాలజిస్ట్ సంజయ్ అనే వ్యక్తి సర్వే నిర్వహించాడు. ఆ సర్వే రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. మరి ఆ సర్వే ఏం చెప్తుంది? ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అంటున్నారు? మనం యాక్చువల్గా ఎన్నికల తర్వాత దాదాపు 6 సర్వేల గురించి నేను చెప్పాను. ఒక 2 రోజుల ముందు 4 సర్వేలు, నిన్న ఒక 2 సర్వేలు, ఈరోజు ఒక సర్వే వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన 6 సర్వేలు కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే సర్వే మాత్రం తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అయితే ఇది సర్వే కాదు, నిజానికి సెఫాలజిస్టు సంజయ్ కుమార్ అనే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట. ఆయనేం సర్వే చేయలేదు, ఆయనకేమీ కాంక్రీట్ డేటా లేదు, బట్ ఆయన అభిప్రాయం చెప్పారు. అయితే ఆయన చాలా సీనియర్ సెఫాలజిస్టు, పొలిటికల్ అనలిస్టు. ఆయన అనేక పుస్తకాలు రాశాడు. తర్వాత CSDS అని సెంటర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అనే సంస్థకి ఆయన డైరెక్టర్గా 2014 నుంచి 2020 వరకు డైరెక్టర్గా పనిచేశాడు. తర్వాత ఇప్పుడు లోకనీతి అనే ఒక సంస్థ ప్రాజెక్ట్ ఉంది, దానికి డైరెక్టర్గా ఆయన పనిచేస్తున్నారు. సో ఆయన సీనియర్ అనలిస్ట్ అండ్ సెఫాలజిస్టు. ఇండియాలో వివిధ విషయాల మీద, ముఖ్యంగా ఎలక్టరల్ పాలిటిక్స్ మీద, వివిధ పొలిటికల్ పార్టీస్ పరిస్థితుల మీద ఆయన వ్యాసాలు రాస్తుంటారు, పుస్తకాలు కూడా రాశారు. సో ఆయనతో మొన్న ఏమైందంటే, ఒక ఎడిటర్ జీ అని ఒక ఆన్లైన్ పత్రిక ఉంది. ఆ పత్రిక తరపున సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ చంద్ర ఆయన ఇంటర్వ్యూ చేశారు సంజయ్ కుమార్ని. అందులో ఆయన దేశంలో ప్రజెంట్ ఎలక్టరల్ పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీకి ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి అనేది అనలైజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఆయన కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో నిజానికి టైట్గా ఉంది పరిస్థితి. ఇటు వైసీపీకి కూటమికి మధ్య టైట్ బ్యాటిల్ ఉంది. అయితే ఎడ్జ్ మాత్రం కూటమికే ఉంది అనేది ఆయన అభిప్రాయం అన్నమాట. అట్లాగే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ఏం లేకపోయినా ఈసారి పొత్తుల వల్ల బీజేపీకి కూడా కొన్ని సీట్లు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా ఆయన చెప్పాడు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఆయన తెలంగాణలో కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది ఆయన అభిప్రాయంగా చెప్పారు. అట్లాగే ఒరిస్సాలో కూడా బీజేపీకి బెటర్గానే ఉంటుంది, అక్కడ ఒరిస్సాలో కొద్దిగా పుంజుకుంది అని చెప్పాడు. బీహార్లో మాత్రం బీజేపీ కొంచెం దెబ్బతింటుంది అనేది ఆయన అభిప్రాయంగా చెప్పాడు. నితీష్ కుమార్కి అక్కడ వీళ్ళతో ఉండడం, అటు పోవడం ఇటు పోవడం, దీనివల్ల బీజేపీకి ఇబ్బంది అక్కడ అనేది చెప్పాడు. ఇక వెస్ట్ బెంగాల్లో ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉంది, అన్ని పేజీలు కంప్లీట్ కాలేదు కాబట్టి ఇప్పుడే చెప్పడం కష్టమవుతుంది. బట్ అక్కడ కూడా హోరాహోరీ ఉంది అనేది చెప్పాడు. ఇక హర్యానా, రాజస్థాన్లో మాత్రం బీజేపీ పెర్ఫార్మెన్స్ అంతగా బాగుండదు, అక్కడ బీజేపీ లాస్ అవుతుంది అనేది ఆయన అభిప్రాయం. మహారాష్ట్రలో కూడా మామూలుగా అయితే బీజేపీ బాగానే ఉంది, కానీ అక్కడ శివసేన, ఎన్సీపీ మధ్య గొడవలు, చీలికలు రావడంతో బీజేపీకి ఆ మేరకు నష్టం జరుగుతుంది అనేది ఆయన చెప్పాడు. ఇక యూపీ విషయానికి వస్తే, అక్కడ యూపీలో 2 అంశాలు బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉంది. ఒకటేమో లా అండ్ ఆర్డర్ ఇష్యూ. అక్కడ యోగి బాగా చేస్తాడని అక్కడ లోకల్గా జనాలు నమ్ముతున్నారు. అది రాజ్యాంగపరంగా, లీగల్గా అది సమస్య ఆయన, ఎందుకంటే అన్నీ కూడా ఫేక్ ఎన్కౌంటర్లే, ఎక్కువ మందిని ఫేక్ ఎన్కౌంటర్లోనే చంపాడు. అయినప్పటికి కూడా అక్కడ రౌడీలు, గూండాలు, మాఫియాలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు యోగి వచ్చినాక అదంతా కంట్రోల్ చేశాడు కాబట్టి జనంలో పాజిటివ్ అభిప్రాయం ఉంది. అట్లాగే ఫ్రీ రేషన్ బాగా సక్రమంగా ఇవ్వగలిగారు అక్కడ, అది కూడా కలిసి వచ్చే అంశం. బట్ ప్రతిపక్షాలు ఈ అంశాలే కాకుండా అక్కడ కులం, అంటే మందిర్కి ఆపోజిట్గా మండల్ పాలిటిక్స్ అంటారు, మందిర్ వర్సెస్ మండల్, లేకపోతే మండల్ వర్సెస్ కమండల్ అంటారు. సో అట్లాగా మందిర్కి ఆపోజిట్గా వాళ్ళు తీసుకొచ్చారు. రామ మందిరం అనేది పెద్దగా పనిచేయదు. దేశవ్యాప్తంగా కూడా మొదట్లో రామ మందిరం ఇష్యూ కావచ్చు, 370 కావచ్చు, విదేశాల్లో బీజేపీ పరపతి కావచ్చు, ఈ విషయాలు ప్రధానంగా ఫోకస్లో ఉన్నాయి. అయితే రాను కాంగ్రెస్ కానీ లేకపోతే ఇండియా కూటమి వేరే ఇష్యూల్ని వాళ్ళ అజెండా ఫిక్స్ చేయడం ప్రారంభించారు. అంటే ప్రధానంగా రిజర్వేషన్లు ఎత్తేస్తారని, అట్లాగే మళ్ళీ బీజేపీలోకి వస్తే ఇంక మీదట ఎన్నికలు ఉండవు, డిక్టేటర్షిప్ అయిపోతుందని, తర్వాత రాజ్యాంగాన్ని వీళ్ళు మార్చేబోతున్నారని, ఇట్లాంటి ఒక నెరేటివ్ని ఇండియా కూటమి బలంగా జనంలోకి తీసుకెళ్ళగలిగింది. అట్లాగే రైల్ ఇష్యూస్ అయిన ప్రజలకి
నిత్యావసర ధరలు పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. సో ఇప్పుడు అజెండా అనేది మెల్లమెల్లగా మారిపోయింది అనేది కూడా ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు, మోడీ ఒక నియంతలాగా మారిపోతాడు, ఇది మెల్లగా ప్రెసిడెన్షియల్ రూల్లోకి వెళ్తుంది అన్న నెరేటివ్ జనంలోకి వెళ్ళింది. అందుకని మోడీ ఈ మధ్య టోన్ మార్చి ముస్లింలకి సపోర్టివ్గా మాట్లాడుతున్నాడు, నేను ఇప్పుడు అన్నాను అనేసి యూటర్న్ తీసుకున్నాడు. సో ఇవన్నీ చేయడం, అట్లాగే కేజ్రీవాల్ బయట రావడంతో ఆయన మోడీ వర్సెస్ యోగి అనే ఒక నెరేటివ్ని బలంగా తీసుకొచ్చాడు. ఆల్రెడీ యోగికి రాజ్పుట్ మద్దతు ఉంది. రాజ్పుట్లో ఆల్రెడీ బీజేపీ పట్ల కొంత అయిష్టంగా వ్యతిరేకంగా ఉన్నారు. సో ఈ అంశాలన్నీ కూడా బీజేపీకి ఇబ్బంది కలిగించేవే. అయితే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అయితే ఉందనేది కూడా సంజయ్ కుమార్ చెప్పాడు. సో ఈ కాంటెక్స్ట్లో ఆయన ఏ రకమైన డేటా లేదు ఆయన దగ్గర, నిర్దిష్టంగా ఏం లేదు. బట్ ఆయన ఓవరాల్గా పొలిటికల్ అనలిస్ట్, సెఫాలజిస్ట్ కాబట్టి తనకున్న ఇన్ఫర్మేషన్లో ఆయన అభిప్రాయం వచ్చి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అంటే ఇప్పుడు కొత్తగా కూటమి అధికారంలోకి వస్తుంది అనేది ఆయన చెప్తున్నాడు. మరి ఆయన ఏమి సీట్ల సంఖ్య కానీ ఎన్ని వస్తాయి మెజార్టీ ఇవేం చెప్పలేదు. ఎడ్జ్ ఉందన్నాడు, అది కూడా కంఫర్టబుల్గా గ్యారంటీగా గెలుస్తుందని కూడా లేదు, టైట్గా అయితే ఉంది. ఎడ్జ్ మాత్రం వీళ్ళకు ఉందని మొదటి నుంచి కూడా మనం అనేకసార్లు చెప్పుకున్నాం. టైట్ ఉందని రెండు వైపులా ఒప్పుకుంటున్నారు. ఎడ్జ్ మాకే ఉందని వైసీపీ అంటుంది, ఎడ్జ్ మాకే ఉందని తెలుగుదేశం కూటమి అంటుంది. ఇది ఇప్పుడు కూడా ఎలక్షన్ తర్వాత కూడా ఇదే జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఏ పార్టీలు కూడా స్ట్రాంగ్గా మేమే గెలుస్తామని డిక్లేర్ చేసే పరిస్థితిలో లేరు. ఒకవేళ చేసినా కూడా వాళ్ళ ఇంటర్నల్గా తీసుకున్నప్పుడు ఎక్కడో వాళ్ళు కొంతసేపు మాట్లాడిన బిగినింగ్లో మనమే వస్తున్నాం సార్ అని వస్తారు, కాసేపు మాట్లాడినాక మనం అది మాకు కూడా కొద్ది కన్ఫ్యూజన్ అయితే ఉంది సార్ అని ఒప్పుకుంటున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అయితే రెండు వైపులా ఉంది, చెప్తున్నారు కానీ ఎవరు కూడా కాంపిటెంట్కి లేదు. మనకి జూన్ 1 ఈవినింగ్కి 6:30 తర్వాత ఆ రోజుకి కొంత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి అప్పుడు కొద్దిగా మనం కాన్ఫిడెన్స్ రావచ్చు, అంటే ఎవరి వైపు మొగ్గుంది అనేది అర్థమవుతుంది. కనీసం అది కూడా 100% చెప్పలేము, ఎందుకంటే లాస్ట్ టైం ఛత్తీస్గఢ్లో ఫెయిల్ అయినాయి ఎగ్జిట్ పోల్స్. ఛత్తీస్గఢ్లో మళ్ళీ కాంగ్రెస్ వస్తుందంటే రాలేదు అక్కడ. సో అలాగా జరిగే అవకాశాలు ఉంది, కానీ జనరల్గా అయితే ఎగ్జిట్ పోల్స్ వల్ల మనకు కొద్దిగా అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఫైనల్గా అయితే జూన్ 4వ తేదీ మనకి మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మార్నింగ్కే ట్రెండ్స్ తెలిసిపోతాయి, మెల్లగా టైం అయ్యే కొద్దీ మనకి క్లారిటీ వస్తుంది. సో ఈ సంజయ్ కుమార్ ఇది చెప్పడం, దీన్ని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దీన్ని ప్రచారంలోకి తీసుకున్నారు. ఈనాడు డీటెయిల్గా రాసింది, సంజయ్ కుమార్ చెప్పాడు మాదే వస్తుందని. మొన్న కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ప్రశాంత్ కిషోర్ కూడా రెండోసారి కూడా చెప్పాడు ఖచ్చితంగా మరి జగన్ అధికారంలోకి అయితే రాడు, ప్రతి ఒక్కరు కూడా మేము అధికారంలోకి రామని ఎవరు ముందు చెప్పరు, మేమే వస్తున్నామని అందరూ చెప్తారు. రాహుల్ గాంధీ కూడా మేమే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా, నేను అనేక ఎన్నికలు చూశాను, ఎవరు కూడా ఎన్నికల ముందు చెప్పరు. బట్ నాకు తెలుసు, నేను 100% చెప్తున్నా, జగన్ రాడు, 50 కూడా రావు జగన్కి అనేది అతను చెప్తున్నాడు. అంటే మిగతా వాళ్ళన్న టైట్ కాంటెస్ట్ అని చెప్తున్నారు, కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం 50 కూడా రాదని చెప్తున్నాడు. అంటే మరి అతని కాన్ఫిడెన్స్ ఏంటి, అతనికి ఉన్న డేటా ఏంటి అనేది తెలియదు మనకి. 4వ తేదీ తర్వాత ప్రశాంత్ ఇవన్నీ మనం మళ్ళీ ఒకసారి సమీక్షించుకుంటే ఎవడు చెప్పింది కరెక్ట్ అనేది అప్పుడు తేలుతుంది ఎలాగో. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా చెప్పచ్చు, ఫైనల్గా చెప్పడానికి ఏముంటుంది, నా ఇష్టం వచ్చింది చెప్పచ్చు, రేపు తేలుతుంది కదా. మనం చెప్పడానికి మనకున్న బేస్ ఏంటి, మనది ఎంత మాత్రం క్రెడిబిలిటీ ఉంది మనం చెప్పడం. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనుకున్నట్టుగానే జరిగితే మాత్రం అతని క్రెడిబిలిటీ విపరీతంగా లేస్తుంది, జరగకపోతే మాత్రం అతని క్రెడిబిలిటీ దారుణంగా పడిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ అతను పడిపోయింది. యాక్చువల్గా ఇక్కడ కేసీఆర్ వస్తాడని చెప్పాడు, కేసీఆర్ రాలేదు. అట్లాగే ఈ మధ్య చాలా చోట్ల అతను ఫెయిల్ అయ్యాడు, ఎందుకంటే అతను గ్రౌండ్లో లేడు, అతను టీం ఏమి వర్క్ చేయట్లేదు. అతను ఏదో అతను పని చేసుకుంటే చంద్రబాబు అతన్ని కన్సల్టెంట్గా పెట్టుకున్నాడు. సో కన్సల్టెంట్గా పెట్టుకున్నాడు కాబట్టి చంద్రబాబు గెలుస్తాడని చెప్పడంలో ఆశ్చర్యం ఏం లేదు.